సంపద కాజేసేందుకే హత్య 5 మంది అరెస్ట్. తిరుపతి జిల్లా తిరుపతిలో 13 లక్షల విలువ గల 129 గ్రాముల బంగారం, వెండి నగలు, 35,000 నగదు స్వాధీనం. ఈ నెల 11న తిరుపతిలో జీవకోన రాఘవేంద్ర నగర్ లో జరిగిన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరివెళ్ల శాంతమ్మది హత్య అని తేల్చేసిన అలిపిరి పోలీసులు. విచారణలో నిందితులు A1 బిజిలీ జగదీష్ గా, A2 ఉయ్యాల హర్షితగా, A3 బండి పవన్ కుమార్ గా, A4 జమలమడుగు శశిరేఖగా, A5 గూడూరు మురళిగా గుర్తింపు. ఇక A1 A2లు 2వ అంతస్తులో అద్దెకు నివసిస్తున్న కుటుంబం. 4వ అంతస్తులో నివాసం ఉంటున్న బిల్డింగ్ యజమాని శాంతమ్మతో చనువుగా ఉంటూ హత్య చేసేందుకు ప్రణాళిక. పథకం ప్రకారమే హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంటిలో ఉన్న బంగారు, నగలు, డబ్బు కాజేసి పరార్. బిజిలీ జగదీష్ పై కిడ్నాప్, హత్య నేరాల కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెల 11వ తేదీ శాంతమ్మ అనే ఆమె సందేహాస్పదంగా మృతి చెందిందని కేసు నమోదైంది. ఆమె వయస్సు సుమారు 67 ఇయర్స్, 67 సంవత్సరాలు. ఆమె ఉన్న ఇంట్లో 4th ఫ్లోర్లో ఒంటరిగా ఉండేది. కొడుకులు, కూతుళ్ళు ఆమెకి దూరంగా ఉండేవాళ్ళు. కింద 3rd ఫ్లోర్లోను, 2nd ఫ్లోర్లోను బాడుకున్న వాళ్ళు ఉండేవారు. ఈమె ఏప్రిల్ 10వ తేదీ రాత్రి ఆమె ఇంట్లోనే సందేహాస్పదంగా మృతి చెందిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి ఆమెను పోస్ట్మార్టం నిమిత్తం పంపడమైనది. డాక్టర్ గారు ఆ శాంతమ్మ శవం మీద పోస్ట్మార్టం నిర్వహించి ఆమెది బలవత్ మరణము, ఆమెను గొంతు నులిమి ఎవరో చంపారని మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా శాంతమ్మ మృతిని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అలిపిరి ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకి బిజిలీ జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జమ్మలమడుగు శశిరేఖ, గూడూరు మురళిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మినాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని విచారిస్తే ఈ జగదీష్, ఉయ్యాల హర్షిత అనే వాళ్ళు ఈ శాంతమ్మ ఇంట్లోనే 2nd ఫ్లోర్లో బాడుకు ఉండేవారు. వీరు బాడుకు కూడా మార్చి లాస్ట్ వీక్లో చేరడం జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న శాంతమ్మను అసరాగా తీసుకుని, ఆమె ఒంటరితనాన్ని అసరాగా తీసుకుని ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి, షాపింగ్ వెళ్ళడానికి ఆమెకి సహాయపడినట్లు నటించేవారు. వారి మెయిన్ ఆమె ఒంటరిగా ఉంది, ఆమె దగ్గర బంగారు, తర్వాత డబ్బులు ఉన్నాయి, వాటిని దోచుకోవాలనే నెపంతో మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఏప్రిల్ 10వ తేదీ ఆ శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమెను గొంతు నులిమి, తర్వాత ఆమె చున్నీతోనే వాళ్ళ ఇంట్లోనే ఉరివేసి ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆమెను చంపిన తర్వాత ఆమె దగ్గర ఉన్న నగలు, తర్వాత డబ్బు తీసుకెళ్లడం జరిగింది. చేసుకునడమైనది. ఆ 129 గ్రాముల బంగారు విలువ సుమారు 13 లక్షలు. వారిని తర్వాత యాత్పర్లా వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఈ జగదీష్ అనే వ్యక్తి మీద యాక్చువల్గా ఈయన నేటివ్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కదిరి. అక్కడ ఒక మర్డర్ కేసు ఉంది ఆయన మీద. మిగతా వాళ్ళ మీద అయితే ఏమీ కేసులు లేవు. వీళ్ళైతే ఏమీ తీసుకోలేదు. ఈమె వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు, ఆమె ఒంటరిగా ఉన్నట్లు వాళ్ళు రెక్కి నిర్వహించే అక్కడ బాడుకు దిగినట్లు మనకు అనిపిస్తుంది.